అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెదకాప్ వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవస్యంతో నిర్వహించారు. ఈరోజు చైతన్య అనూష దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపీనాథ్, కొట్టే సుబ్రహ్మణ్యం, పోలే జనార్దన్ రెడ్డి, మేకల గంగయ్య, మునేందర్ రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, రామ్ కుమార్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ, కల్పన, ధనలక్ష్మి, అరుణ, ధనుంజయరెడ్డి, జీవన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వెంకటేశయ్య ధనుర్మాసం ప్రారంభం నుంచి స్థానిక కాపీ వీధి భజన మందిరంలో అతి పురాతనమైన శ్రీరామ భజన మందిరంలో ప్రతిరోజు ఉదయం ఈ ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 నుంచే భజన కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ప్రతిరోజు ఒకరొకరు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రాచీనమైన గుడి. దీంట్లో వచ్చి భజనలు చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఇది భోగి పండుగ వరకు ఉంటుంది. ఇంకా 4 రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉదయమే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనండి. ఆ గోవిందుని అనుగ్రహం మనం అందరూ పొందాలని ఈ ప్రాచీనమైన గుడిలో శ్రీరామ మందిరంలో ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం విచ్చేసిన భక్తులు భజన కళాకారులు 2 గంటల సేపు భజనలు చేస్తారు. అటు తర్వాత స్వామివారికి నైవేద్యం ఉంచి మనకి అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తారు. ప్రతి ఒక్కరూ వచ్చి శ్రీరామ భజన మందిరంలో ఈ ధనుర్మాసంలో ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ మంచి జరుగుతుంది. ఆ శ్రీరాముని ఆశీస్సులు మనకందరికీ కలిగి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.